ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల ఆయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మీ సన్నిధిలో ఈ రీతిగా మేము కూడుకొని శ్రేష్టమైన విలువైన మా ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి మీ మాటలు మాట్లాడుకున్నటకు సిద్ధంగా ఉండగా మా జీవితాలను బలపరచమని మాటల చేత ఈ కొద్దిసేపు ఈ ధ్యానాన్ని తండ్రి మా అందరి రక్షణార్థమై మా ఆత్మీయ జీవితపు అభివృద్ధి కొరకు తండ్రి మీ మహిమ కొరకు ఆశీర్వదించి మమ్మను బలపరచమని వేడుకొనొచ్చు. మీ ప్రియకుమారుడు మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఫిలెమోను పత్రిక ధ్యానంలో ఈ రాత్రి 50వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఫిలెమోను పత్రిక ధ్యానం, ఆ ధ్యానంలో 50వ సెషన్. మొత్తం 25 వచనములు కలిగినటువంటి పత్రికను మనము 5 ప్రధాన భాగాలుగా విభజించుకొని ప్రస్తుతం మనము 4వ ప్రధాన భాగంలో ఉన్నాం. 4వ ప్రధాన భాగం అన్నది 8వ వచనం నుండి 22వ వచనం వరకు అవడంతో సుదీర్ఘమైనటువంటి భాగాన్ని తిరిగి 5 ఉపభాగాలుగా విభజించుకొని ప్రస్తుతం మనము 3వ ఉపభాగంలో ఉన్నాం. ఆ 3వ ఉపభాగం అన్నది 15వ వచనము మరియు 16వ వచనం. జాగ్రత్తగా ఒకసారి చూద్దాం. 15వ వచనము 16వ వచనము కలిపి ఉన్నటువంటి ఈ వాక్య భాగానికి లేదా ఈ ఉపభాగానికి మనం ఒక చిన్న సబ్ టైటిల్ ఇవ్వడం జరిగింది. అదే మనవి వెనుక దైవిక నేపథ్యం, ద ప్రావిడెన్స్ బిహైండ్ ద ప్లీ అని మనం మాట్లాడుకుంటున్నాం. ఒకసారి 15వ వచనం 16వ వచనం చూద్దాం. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును, ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. ఇది 15, 16 వచనములు, 2 వచనములు కలిపి ఉన్నటువంటి ఒక పెద్ద వచనం ఇది. ఈ పోర్షన్ని మనము మన ఎదుట పెట్టుకొని చాలా విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఒక ఫిలెమోను అనేటువంటి యజమానికి, ఒక ఒనేసిము అనేటువంటి ఒక దాసుని విషయమై అపోస్తలుడైన పౌలు గారు సిఫారసు చేస్తూ, ఈ ఒనేసిమును నీవు స్వీకరిస్తే చాలా మంచిది అని చెబుతూ, అతనిని నీవు స్వీకరించడానికి అతనికి ఉన్నటువంటి అర్హతలేంటో కూడా పై ఉపభాగాలలో చెప్పుకుంటూ వచ్చి, ప్రత్యేకించి 15, 16 వచనంలో ఒనేసిము యొక్క ప్రస్తుత స్థితి వెనుక దైవిక కార్యం, దేవుని పని, దేవుని యొక్క హస్తం చాలా గొప్పగా కనబడుతోంది. అది నేను స్పష్టంగా తెలుసుకోగలిగాను ఫిలెమోను. అది ఇతనిని స్వీకరించవలసిన వాడవైనటువంటి నీవు కూడా గ్రహిస్తే చాలా మంచిదని నా ఉద్దేశం అని పౌలు గారు చెప్పక్కనే ఈ 2 వచనాలలో ఆయన చెబుతున్నాడు. అందుచేత ఈ 15, 16 వచనాలలో మనము ప్రత్యేకించి దైవిక నేపథ్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. మనం చదువుకుంటూ వెళ్ళిపోతే విషయం అర్థం కాదు. ఈ 2 వచనాలలో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఒనేసిమును ఫిలెమోను గారు స్వీకరించడానికి ఫిలెమోను గారి ఎదుట ఎన్ని కారణాలైతే పెట్టగలడో వాటన్నిటినీ పెడుతూ, అలాగని లేని వాటికి సున్నము రాసి మాయమాటల చేత ఫిలెమోను గారిని భ్రమపరిచి ఏదో ఒక విధంగా ఒనేసిమును అక్కడ ఇరికించాలి తిరిగి అన్నది కాదు పౌలు గారి ఉద్దేశం. వాస్తవాలు మాట్లాడుతున్నాడు, యథార్థంగా చెబుతున్నాడు. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఫిలెమోను గారి ఎదుట చెబుతూ, నీవు కూడా అంతే యథార్థంగా ఈ విషయాన్ని గ్రహించగలిగితే మంచిది అని ఫిలెమోను గారికి పౌలు గారు చేస్తున్నటువంటి సూచనలను కూడా ఇక్కడ మనం చూడాలి. కనుక ఈ 2 వచనాలలో దైవిక నేపథ్యాన్ని మరింత ఎక్కువగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆ నేర్చుకునే క్రమంలో ఎప్పుడు కూడా అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏది చదివినా కూడా బైబిల్లో అల్టిమేట్గా ఆ వాక్యం నాకెలా ఉపయోగపడుతుంది, ఆ వాక్యం నాకేం చెబుతోంది,
ఆ వాక్యం నాతో ఏం మాట్లాడుతోంది, నేను బలపడడానికి, నేను మెరుగుపడడానికి ఈ వాక్యం నా జీవితానికి ఎలా పనిచేస్తుంది. మనం వాక్యం ఎప్పుడు చదివినా ఆ కోణంలో చదవాలి, వాక్యం ఎప్పుడు విన్నా ఆ కోణంలో వినాలి, వాక్యం ఎప్పుడు నేర్చుకున్నా ఆ కోణంలో నేర్చుకోవాలి. లేదంటే ద మెయిన్ పర్పస్ ఈజ్ నెవర్ సర్వ్డ్. ప్రధాన ఉద్దేశం అనేది ఎప్పుడు కూడా నెరవేరబడదు. దేవుడు మనకెందుకైతే వాక్యం ఇచ్చాడో ఆ ఉద్దేశము మన జీవితంలో నెరవేరకపోతే ఈ ధ్యానానికి అర్థం ఉండదు. అందుచేత దీన్ని ఖచ్చితంగా మనసులో ఉంచుకొని నాతో కలిసి రాత్రి మరొక అడుగు ముందుకు వేయటకు ఈ ధ్యానంలో సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ నేను లోపలికి వెళ్తున్నా. దైవిక నేపథ్యం. ఈ దైవిక నేపథ్యం అన్న దానిని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి, మరింతగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 15-16 వచనాలలో పౌలు గారు ఈరోజు ఒనేసీము ఇలా నిలబడ్డాడంటే, ఫిలెమోను నా ఎదుట కానీ నీ ఎదుట కానీ, ముందుగా నా ఎదుట, నా దగ్గర నుండి నీ దగ్గరకు వస్తున్నాడు కనుక ఈ పత్రికను తీసుకొని తుకికుతో కలిసి ఈ రీతిగా నీ ఎదుట కూడా నిలబడ్డాడు అని అంటే ఇతని వెనుక దేవుని కార్యాన్ని దయచేసి నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ దేవుని కార్యాన్నే నేను ప్రావిడెన్స్ అన్న ఇంగ్లీష్ పదానికి తెలుగులో సరైన అర్థం దైవిక ఘటన, దైవ కార్యం. ఈ ఒనేసీము ఒంటరివాడు కాదు, ఇతని వెనుక దేవుడు ఒక కార్యాన్ని చేయగా ఈ రూపంలో మన ముందు కనబడుతున్నాడు. ఆ పిక్చర్ పౌలు గారికి చాలా క్లియర్ కట్గా అర్థమైపోయింది. అంతే క్రిస్టల్ క్లియర్గా ఫిలెమోను గారికి ఇప్పుడు అర్థం కావాలి. అందుచేత రాత్రి నేను ఒనేసీము జీవితంలో దేవుని యొక్క కార్యాన్ని ఈరోజు 5 రూపాలలో చూపించాలని ఇష్టపడుతున్నా. మీరు కూడా నోట్స్ రాసుకుంటుంటే అదే రీతిగా పాయింట్ వైజ్గా వ్రాసుకునే ప్రయత్నం చేయండి. ఒనేసీము అనేటువంటి వ్యక్తి జీవితంలో దేవుని కార్యాలను 5 రూపాలలో చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఈ 5 రూపాలు కూడా దేనికి సంబంధించినవి అని అడిగితే మొట్టమొదటి ఇక్కడ నేను స్పష్టం చేయాలి, అది ఖచ్చితంగా దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప. పౌలు గారు కూడా తన గురించి పత్రికలలో వ్రాస్తూ నేను ప్రధాన పాపిని, పాపులలో నేను ప్రధానుడను అని చెప్పుకుంటూ ఈరోజు నేను ఏమై అయితే ఉన్నానో అది కేవలం దేవుని కృప మాత్రమే అని తన గురించి తాను చెబుతూ ఉంటాడు. తనను తాను తగ్గించుకొని తన స్థితికి కారణం దేవుని కృప మాత్రమే అని ఆయన తన గురించి చెప్పుకున్న ఒక మాటను ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. 10వ వచనం ప్లీజ్. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. నా గొప్పతనం కాదు. మరి ఒకప్పుడు నువ్వెవరివి? హింసకుడు, దూషకుడు, హానికరుడు, యూద మతఛాందసవాది, ఆసక్తి విషయంలో సంఘమును అపరిమితముగా హింసించువాడు, క్రీస్తు శిష్యులను హతమార్చుటయే తనకు ప్రాణాధారమైనట్టుగా బ్రతికినవాడు, పురుషులను స్త్రీలను సంస్కారం కూడా లేకుండా ఇండ్లలోనికి జొచ్చి ఈడ్చుకొని వచ్చి హింసించిన ఒక భయంకరుడు. ఆయన తన గురించి ఈరోజు తన ప్రజెంట్ స్టేట్, తన వర్తమానపు స్థితి, తన ప్రస్తుత పరిస్థితికి కారణమెవరు అని అడిగితే ఆయన చెబుతున్న ఒకే ఒక మాట, ఇది దేవుని కృప మాత్రమే అంటున్నాడు. మర్చిపోకండి. ఆల్ రైట్, అది అర్థమైతే పౌలు గారి ప్రస్తుత స్థితికి దేవుని కృప కారణమైతే ఒనేసిము గారి ప్రస్తుత స్థితికి కారణం ఎవరు? మరి అదే కృపనే. గనుక పౌలు గారికి అది బాగా తెలుసు కనుక దేవుని కృపను ఒనేసిము గారి జీవితంలో స్పష్టంగా చూడగలుగుతున్నాడు. ఆ దేవుని కృప గురించి, ఒనేసిము జీవితములో దేవుని కృప గురించి మాట్లాడుకుందాం. ఒనేసిము జీవితములో దేవుని కృప ఏ రీతిగా, ఏ రూపములో, ఏ లక్షణముతో అది కనబడుతుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ దేవుని కృప గురించి
5 విషయాలు మీ ముందు నేను ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను. ఆ దేవుని కృప ఎలాంటిదో వర్ణిస్తూ 5 రకాల వర్ణనలు మీ ముందుకు తీసుకొని వస్తున్నా. 5 kinds of descriptions. The description of God's grace. Let's begin and let's try to understand this. Number 1. ఒనేసిము జీవితంలో జరిగినటువంటి కార్యాన్ని మనం చూస్తే ఖచ్చితంగా ఇంతకుముందు భాగాల్లో మనం విన్నట్టుగా దేవుడు పట్టుకున్నాడు. తప్పు చేసి వెళ్ళిపోయాడు ఒనేసిము యజమాని దగ్గర. తప్పు చేయడం దేవుని చిత్తం కాదు, తప్పు చేయడం దైవిక ఘటన కూడా కాదు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని తప్పు చేసి వెళ్ళిపోయి పారిపోతున్న ఒనేసిమును దేవుడు పట్టుకున్నాడు. మొదటి విషయాన్ని మాట్లాడుతున్నా. దేవుని కృప ఎలాంటిదో వర్ణించే కోణంలో భాగంగా ఒనేసిము జీవితంలో దేవుని కృప ఏ రీతిగా ఉన్నదో, ఒనేసిము జీవితంలో దేవుని కృప ఏ రూపాలలో, ఏ లక్షణాలలో, ఏ గుణాలతో ఉన్నదో మనం మాట్లాడుకుంటున్నాం. అందులో మొదటిది మనం మాట్లాడుకుంటున్నాం. మీరు నోట్స్ రాసుకుంటుంటే హెడ్డింగ్ ఏ రీతిగా పెట్టుకోండి. ఒనేసిము జీవితములో దేవుని కృప యొక్క లక్షణాలు. ఒనేసిము యొక్క జీవితములో దేవుని కృప యొక్క రూపములు, లక్షణాలనండి, రూపములనండి, యోరిష్. అందులో మొదటి రూపం లేదా మొదటి లక్షణం గురించి మాట్లాడుతున్నా. అదే దేవుడు పారిపోతున్న ఒనేసిమును ఎన్నుకున్నాడు. బాగుంది. ఎన్నుకొని పౌలు గారి దగ్గరికి చేర్చి, పౌలు గారి దగ్గర ట్రైనింగ్ ఇప్పించి మార్పు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఒక ప్రయోజనకరమైన వాడుగా ఒనేసిమును మలచి ఇప్పుడు ఫిలెమోన్ అనేటువంటి తన యజమాని ఎదుట నిలబెట్టబోతున్నాడు దేవుడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతటిని మనం చూస్తే అల్టిమేట్గా ఒక పిక్చర్ మనకు అర్థమైపోతుంది. అదే దేవుని ఎన్నికలో ఒనేసిము ఉన్నాడు. అంతేనా? దేవుని ఎన్నికలో సెలక్షన్ అందాం. దేవుని సెలక్షన్లో ఒనేసిము ఉన్నాడు. ఎవరి ఒనేసిము? గుడ్ ఫర్ నథింగ్, దేనికి పనికిరానివాడుగా, తప్పు చేయడానికి మాత్రమే పనికొచ్చేవాడుగా, ద్రోహం చేసినవాడు, అన్యాయం చేసినవాడు, ఇలాంటి వాడిన దేవుడు ఎన్నుకునింది అంటే ఎస్, దేవుని ఎన్నికలో ఈ ఒనేసిము ఉన్నాడన్న సంగతి మనము గుర్తించాలి. ఎవరు ఒనేసిము? ఒక దాసుడు. దాసుడిని ఎందుకు ఎన్నుకున్నాడు? స్వతంత్రులు ఎవరు లేరా? పోనీ దాసుడినే ఎన్నుకున్నాడు, కానీ దాసులలో ఒక నమ్మకమైన దాసుని ఎన్నుకోవచ్చుగా. ఒక స్వతంత్రుడిని అక్కడ ఎన్నుకోవట్లేదు దేవుడు. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ గురించి నేను మాట్లాడుతున్నా. ఒక స్వతంత్రుడిని ఎన్నుకోకుండా ఏదో ఒక పని ఉంది, మొత్తానికి ఏదో ఒక పని చేయించుకోవాలనుకుంటున్నాడు ఒక మనిషి చేత. ఆ పని చేయించుకోవడానికి దేవుడు ఎన్నుకుంటున్నది ఒక స్వతంత్రుడిని కాదు, లేదా ఒక నమ్మకమైన దాసుడిని కాదు. నమ్మకమన్నదే కనిపించని ఒక వ్యక్తి, పాపాత్ముడైనటువంటి ఒక వ్యక్తి, పారిపోతున్నటువంటి ఒక వ్యక్తి. ఒనేసిముని ఎవరైనా నమ్ముతారా? వాళ్ళ ఊర్లో కూడా ఎవరు నమ్మలేని పరిస్థితి. తప్పు చేసి, నేరానికి పాల్పడి, ద్రోహము చేసి పారిపోతున్న ఈ వ్యక్తిని ఎవరు నమ్ముతారు వాళ్ళ ఊర్లో? ఎవరు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఒనేసిమును దేవుడు నమ్మి ఎన్నుకొని నిష్ప్రయోజనమైన వాడిని కాస్త ప్రయోజనమైన వాడుగా, ప్రయోజనకరమైన వాడుగా మలుచుకొని తన పని కోసం నిలబెట్టుకుంటున్నాడనంటే ఈ మొదటి లక్షణాన్ని నేను వర్ణిస్తున్నాను. ఈ దేవుని కృప ప్రేమతో కూడుకున్నది. అలానే రాసుకోవాలి. ప్రేమతో కూడుకున్న లేదా ప్రేమతో నిండిన దేవుని కృప, ప్రేమతో నిండిన దేవుని కృప. ఎవరు హత్తుకోవడానికి ఇష్టపడట్లేదు, ఎవరు ఆయనను స్వీకరించడానికి మనసు లేనివారే నిజానికి. ప్రమాదాలలో కొన్ని సందర్భాలలో పిల్లలకు ప్రమాదపు బారిన పడి ఒళ్ళంతా కూడా అంటుకొని పోతుంది. ఎలాగో వారు బ్రతికి బయటపడతారు.
కాలకముందు ఆ శరీరాన్ని, కాలిన తరువాత ఆ శరీరాన్ని ఒక్కసారి మీరు చూడండి. కాలకముందు ఎంత మృదువైనది, ఆ పిల్లల్ని చూస్తుంటే ముద్దాడాలనిపిస్తుంటుంది. అంత మృదువైన చర్మముతో కూడుకున్న ఆ పిల్లల దేహం లేదా ఆ బిడ్డ దేహం మంటకు గురై ఆ శరీరము కాలిపోతే ఆ చర్మం ఇంతకు ముందున్నట్టుగా ఆ మృదత్వముతో కూడుకొని కనబడుతుందా? లేదే. చూడగానే ఒకలా మనకు అనిపించే అవకాశం కూడా ఉంటుంది. అయ్యో అని అనిపించే విధంగా. కొంతమంది అయితే అలా పట్టుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో చర్మము మృదువుగా ఉంటే పట్టుకోవాలని, తాకాలని అనిపించే మనుషులకే ఆ చర్మము కాలిపోయిన తర్వాత పట్టుకోవాలనిపించదు. కానీ విషయం ఏంటంటే, ఆ చర్మము బాగున్నప్పుడు ఎలాగైతే ఆ బిడ్డను ప్రేమించి, ముద్దాడి, దగ్గర తీసుకొని, లాలించి, పాలిచ్చి పడుకోపెట్టినదో తల్లి, చర్మము పాడైన తర్వాత కూడా అదే ప్రేమను చూపిస్తుంది. మిగిలిన వారికి ఆ తల్లికి ఉన్న తేడా అదే. మిగిలిన వారికి ఆ బిడ్డను కన్న తండ్రికి ఉన్న తేడా అదే. తల్లిదండ్రుల ప్రేమలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. బిడ్డకు అలాంటి పరిస్థితి, అలాంటి గతి పట్టిందని బాధ అయితే వాళ్ళకు ఉంటుంది. కానీ ఆ బిడ్డను ప్రేమించే విషయంలో మాత్రం వాళ్ళు రాజీపడరు. ఆ బిడ్డను ముద్దాడే విషయంలో మాత్రం వారు రాజీపడరు. ఎందుకు? చర్మము కాలిన నా బిడ్డే, చర్మము కాలకపోయిన నా బిడ్డే. దట్ ఈస్ లవ్. బయట వాళ్ళందరూ కూడా పట్టుకోవడానికి, తాకడానికి కూడా ఒకవేళ ఇబ్బంది పడినా కూడా తల్లిదండ్రులు మాత్రం అలాంటి వ్యత్యాసాన్ని దాదాపుగా చూపరు. మంచి తల్లిదండ్రులే దాదాపుగా అందరూ కూడా. ఈ చిన్న విషయం మనం అర్థం చేసుకోగలిగితే, ఒనేసిము తన జీవితాన్ని కాల్చుకున్నాడు. కాలిపోయింది తన జీవితం. గొప్ప ఐశ్వర్యము కంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఆ మంచి పేరే పోగొట్టుకున్నాడు. ఏ క్షణమైతే మంచి పేరు పోతుందో ఆ మనిషి జీవితం ఒక రకంగా కాలిపోయినట్టే. ఆ మంచి పేరు పోయిన తర్వాత ఎంతమంది అయినా కూడా, తనకు స్నేహితులుగా ఉన్నవారు, లేకపోతే తనను ఇష్టపడేవారు, అభిమానించేవారు, వీళ్ళందరూ కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి ఒనేసిముది. తన జీవితాన్ని కాల్చుకున్న పరిస్థితి, తన జీవితం అన్న చర్మం కాలిపోయిన పరిస్థితి. ఈ సమాజానికి ఒనేసిము అవసరం లేకపోయినా, ఈ సమాజం ఒనేసిమును తాకడానికి ఇష్టపడకపోయినా, పరమదేవుడు, పరమ తండ్రి కాలిపోయిన తన జీవితాన్ని తన చల్లనైన చేతులతో తాకి ఆ ఒనేసిము అనేటువంటి తన బిడ్డను చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. దీన్ని ప్రేమ అని కాకుండా ఎలా వర్ణించమంటారు చెప్పండి? అందుకే ఈ పర్టిక్యులర్ కాంటెక్స్ట్లో మనవి వెనుక దైవిక నేపథ్యం అన్న పాయింట్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఆ దైవిక నేపథ్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ దైవిక నేపథ్యం అంటే ఏంటి అని అడిగితే, ఆ దైవిక నేపథ్యమే దేవుని కృప అయితే, ఆ దేవుని కృప దేనితో నిండినది? ప్రేమతో నిండినది. ఇది మొదటి లక్షణం. ప్రేమతో కూడుకున్న దేవుని కృప. దేవుని ఎన్నికలో ఉన్న ఒనేసిము గురించి మాట్లాడుకుంటున్నాం. మరొక్కటి చూద్దాం, యాకోబు పత్రిక. దయచేసి దీనికి సంబంధించిన ఇలాంటి మంచి భావాన్ని ఇచ్చే ఒక వచనాన్ని చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? కేవలం పేదల గురించి మాత్రమే అని దీన్ని మనం ప్రస్తుతానికి తీసుకోకుండా, ఒక రకంగా ఒనేసిము పేదవాడు, దారిద్ర్యంలో ఉన్నవాడు అని నేను చెప్పడం లేదు, కానీ ప్రజల మధ్య మాత్రం ఒక దరిద్రుడిగానే పరిగణించబడుతున్నాడు. అలాంటి వ్యక్తిని విశ్వాసములో భాగ్యవంతుడిగా చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అది దేవుని ప్రేమతో కూడుకున్న కృప. ఇది మొదటిది. ఇక నెమ్మదిగా మరొకటి అనగా రెండవది మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. రెండవది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒనేసిము
ఒక్కడే సమాజంలో చెడ్డవాడేం కాదు. సమాజంలో ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎందరో దేవునికి నచ్చని జీవితాలు కలిగిన వారు ఎందరో ఉన్నారు. దేవునికి నచ్చని జీవితాలు కలిగిన వారు ఎందరో ఉన్నారు. ఆ రోజు కూడా ఉండే ఉంటారు. కాకపోతే ఈయన దొరికాడు, మిగిలిన వాళ్ళు దొరకలేదు. లేకపోతే ఈయన బయటపడ్డాడు, మిగిలిన వాళ్ళు బయటపడలేదు. బయట పడినవాడు ఒకడు, బయట పడని వారు ఎందరో ఉంటారు. డెఫినెట్లీ అర్థం చేసుకోవచ్చు. అయితే విషయం ఇక్కడ, ఒనేసిము చాలామంది కంటే చెడ్డవాడు, చాలామంది కంటే తక్కువవాడు, చాలామంది కంటే నీచుడిగా సమాజంలో పరిగణించబడుతున్న క్రమంలో దేవుడు తనకంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దాన్ని కొంచెం క్యారీ చేద్దాం, తనకంటే మెరుగైన వారు సమాజంలో ఉన్న మిగిలిన చాలామంది కంటే ఎందరికంటేనో ఒనేసిము గారు తన యొక్క సామాజిక స్థితి తక్కువగా ఉన్న దేవుడు ఈ మనిషిని ఎన్నుకొని మలుచుకున్నాడే ఒక ప్రయోజనకరమైన వాడుగా. ఇక్కడ నేను కేవలం ప్రేమను మాత్రమే నేను చూడట్లేదు, కానీ ప్రేమతో పాటు దేవుని యొక్క ఆశ్చర్యకార్యాన్ని ఇక్కడ నేను చూడగలుగుతున్నా. మీరు కూడా చూడాలని నేను ఆశపడుతున్నాను. దేవుని కృప కేవలము ప్రేమతో కూడుకున్నదే కాదు, అది ఆశ్చర్యకరమైన దేవుని కృప. ఇది ఆశ్చర్యమైన దేవుని కృప. ఏంటి దేవుని కృప? ఒనేసిమును ఒక్కసారి మనం చూస్తే ప్రేమతో నిండిన దేవుని కృప కనబడుతుంది. అది మాత్రమే కాకుండా ఆశ్చర్యకరమైన దేవుని కృప కనబడుతుంది. నిజమే, దేవుని కృపను మనం పరిశీలిస్తే అది ఎప్పుడు కూడా అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చక్కగా అర్థం చేసుకోగలిగేది మనం చూస్తే, తప్పు చేసిన దంపతులు, ఆది దంపతులు, దేవుడు చాలా డిసప్పాయింట్ అయ్యాడు వీళ్ళ విషయంలో. డిసప్పాయింట్ అయి వారిని అరిచి, శిక్షించి, గద్దించి, ఏదైనా వనంలో నుండి వారిని బయటికి పంపే క్రమంలో పంపినవాడు పంపినట్టు ఉండకుండా దిగంబరత్వంతో కూడుకున్న వారి దేహాలను కప్పుకోవడానికి ఆయనే వస్త్రములు కుట్టించి ఆ వస్త్రములను తొడిగించాడు. తిట్టినోడు ఎందుకు కుట్టించాలి? తిట్టినవాడు ఎందుకు తొడిగించాలి? చెప్పండి. దట్ ఈస్ హిజ్ లవ్. ఆ లవ్ మాత్రమే కాదు ఇక్కడ, అది ఆశ్చర్యకరమైంది. అరిచిన వాడైనా బట్టలు కుట్టించింది వీళ్ళకి అంటే అవును. అరిచిన వాడైనా తొడిగించింది దగ్గరుండి అని అడిగితే అవును. ఎంత ఆశ్చర్యం! నరమాతృలను పట్టించుకొనుటకు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు మనసు కలిగి ఉన్నాడే, అది ఎంత ఆశ్చర్యం! ఒకసారి ఆలోచించండి. అలా కొంచెం అడుగులు ముందుకేసి మనం ముందుకెళితే ఇశ్రాయేలీల గురించి ఖచ్చితంగా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఎన్ని మార్లు దేవుణ్ణి వారు గాయపరిచారు చెప్పండి. ఐగుప్తు నుండి బయలుదేరిన సమయం మొదలుకొని ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు, తర్వాత ఎర్ర సముద్రము దాటినప్పుడు, ఆ సీనాయి పర్వతము దగ్గర, అలా అరణ్య ప్రయాణం అంతటా కూడా దేవుణ్ణి ఎంత గాయపరిచారు వారు. అయినా దేవుడు తన ఓపికతో, దీర్ఘశాంతముతో వారిని వాగ్దాన భూమిలోనికి చేర్చి తన కృప ఎంత గొప్పదో మరొక్కసారి చరిత్రలో ఆయన రుజువుపరిచాడు. అది ఎంత ఆశ్చర్యం ఒకసారి ఆలోచించండి. 1, 2, 3 సార్లు ఇంట్లో మన పిల్లలకి అరవద్దు అని చెప్పిన తర్వాత కూడా అరిస్తేనే మనం కన్నెర్ర చేసి బీపీ రేజ్ అయ్యి వారిని గట్టిగా అరిచి కేకలేస్తామే. లక్షలాది మంది తన పిల్లలు ఎన్ని మార్లు చెప్పినా, ఎంత గద్దించినా, హెచ్చరించినా బుద్ధిహీనమైనటువంటి జనముగా, ఎద్దు తన కామందు నెరిగిన, గాడిద తన సొంతవాని దొడ్డి నెరిగినా కూడా తమ యజమానిని గుర్తు పట్టలేని పరిస్థితిలో ఇశ్రాయేలు ప్రజలుండగా దేవుడు ఆకాశానికి తన బాధ చెప్పుకున్నాడు, భూమికి తన బాధ చెప్పుకున్నాడు. అన్ని బాధలు ఉన్నటువంటి పరమదేవుడు, వారిని చూసి, వారి బ్రతుకులు చూసి విసిగిపోతున్నటువంటి దేవుడు వారిని మాత్రం రూపు మాపకుండా వారిని కాపాడుకుంటూ వచ్చాడే. అందుకే బైబిల్లో ఉన్నమాట, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోటు. ఏ ఇశ్రాయేలు? గొప్ప ఇశ్రాయేలు ఏం కాదు, ఆయనను గాయపరిచినటువంటి ఇశ్రాయేలు, ఆయనను బాధ పెట్టినటువంటి ఇశ్రాయేలు, ఆయన దుఃఖానికి కారణమైనటువంటి ఇశ్రాయేలీలు. ఆయన వారిని కాపాడుకుంటూ వచ్చాడు. దీనిని ఆశ్చర్యకరమైన దేవుని కృప అని అనకపోతే ఇంకేమనాలి చెప్పండి. అందుకే 108వ కీర్తనలో 4వ వచనములో దేవుని కృపను కీర్తనాకారుడు ఏమని వర్ణిస్తున్నాడో ఒకసారి చదువుకుందాం. 108వ కీర్తన 4వ వచనం దయచేసి. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది.
నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. గమనిస్తున్నారా? అంటే ఆయన కృపను వర్ణించడానికి కీర్తనకారుడికి ఎలా వర్ణించాలో తెలియక ఆకాశము కంటే ఎత్తైనది అని నాకు అనిపిస్తుంది నీ కృప. అది అక్షర సత్యం. అది ఒనేసిము జీవితంలో చూసిన, ఇశ్రాయేలీల జీవితంలో చూసిన ఆశ్చర్యకరమైన దేవుని కృప కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మర్చిపోకండోయ్, ఈరోజు మనందరికీ కూడా కృప ఆకాశము కంటే ఎత్తుగానే ఉంది. ఎక్కడుంది? ఎలా ఉంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో మనకు బాగా తెలిసిన మాట. ఎట్లనగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ అన్నాడు. చూడండి, తన ప్రియుని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమ. ఆ ప్రియుడే మనందరి ప్రియ రారాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు ఎక్కిన సిలువ దగ్గర ఉంది ఆ మహాదేవుని కృప, ఆకాశము కంటే ఎత్తైన దేవుని కృప. ఆ సిలువ దగ్గర ఏం దొరుకుతుంది అని అడిగితే ఆ విలువైనటువంటి అమూల్యమైనటువంటి రక్తం. విశ్వాసంతో చూడగలగాలి. ఆ సిలువ రక్తం దగ్గర ఉంది ఆకాశము కంటే ఎత్తైన కృప. ఈ కృప ఎవరినైనా దగ్గర తీసుకుంటుంది. ఎంత ఘోర పాపినైనా తన పాపాన్ని కడిగి, పాపాలను కడిగి శుద్ధుడిగా చేసి నిలబెట్టగలదు ఈ సిలువ యొద్ద లభించే కృప. ఎంత పెద్ద కృప అది! ఆకాశం కంటే ఎత్తైనదంటే ఆశ్చర్యకరమైనటువంటి దేవుని కృప. ఎంత ఘోర పాపినైనా ఆ రక్తం కడుగుతుందా అంటే దానికి ఆన్సర్ ఎప్పుడూ ఎస్సే. ఎంత ఘోర పాపినైనా. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా నేను ఓనేసిము కంటే ఘోరమైన పాపిని అని మీ మనస్సాక్షి ఒకవేళ మిమ్మల్ని గద్దిస్తుంటే, నాలాంటి వాడిని కూడా, నాలాంటి దానను కూడా ఆ సిలువ దగ్గరకు వస్తే మీరు చెబుతున్న ఆ ప్రభు యేసు క్రీస్తు వారి రక్తం కడిగి నన్ను క్షమిస్తుందా అని అడిగితే నేను 100కు 100% బల్లగుద్ది చెప్పగలను. మీరు ఎవరైనా సరే ఆ కృప మిమ్మల్ని చేర్చుకుంటుంది. కారణం ఆ కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఆశ్చర్యకరమైంది. మీరు ఆశ్చర్యపోతారు, నన్ను కూడా క్షమిస్తాడా, నన్ను కూడా క్షమిస్తాడా అని మీరు ఒకవేళ ఆశ్చర్యపోతుంటే, మీరెవరైనా ఎంత ఘోర పాపి అని మీరు అనుకుంటున్నా మీ గురించి, మిమ్మల్ని క్షమించడానికి దేవుని కృప ఎదురు చూస్తుంది. అందుకే దీన్ని అంటున్నాను, ఆశ్చర్యకరమైన దేవుని కృప, ప్రేమతో నిండిన దేవుని కృప అన్న మొదట. ఇప్పుడు ఆశ్చర్యకరమైన దేవుని కృప. ఆల్ రైట్, ఇక 5 మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. 3 ఈ దేవుని కృప ఒనేసిము జీవితంలో ఏం చేసింది అని అడిగితే, దేవుని కృప ఒనేసిములో ఎవరు ఊహించని మార్పును తీసుకొని వచ్చింది. మార్పును తెచ్చిన దేవుని కృప, మార్పును తెచ్చే దేవుని కృప. అది రాసుకోవాలి. 3వది ప్రేమతో నిండిన దేవుని కృప మొదటిది, ఆశ్చర్యకరమైన దేవుని కృప రెండవది, 3 మార్పును తెచ్చే దేవుని కృప. ఏంటి మార్పును తెచ్చే దేవుని కృప? ఉదాహరణకు ఒనేసిము అనేటువంటి వ్యక్తి కొంతమంది స్నేహితులను కలిగే ఉంటాడు తన చుట్టూ. ఒకవేళ తల్లిదండ్రులు ఎంతవరకు తన జీవితంలో ఎలాంటి పాత్ర పోషించారో మనకు తెలియదు, కానీ ఒక సమాజంలో బతికిన వాడే ఒనేసిము. అలాంటి వాడు తప్పు చేసి, నేరం చేసి బయటికి వెళ్ళిపోయాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒకవేళ ఒనేసిమును గనుక ఫిలెమోను చేజ్ చేయించి, వేటాడించి, వెంటపడి పట్టుకొని తిరిగి తెచ్చుకొని ఉంటే వదిలేయండి. ఒకవేళ ఈయన మీద కేసు బుక్ చేసి, కంప్లైంట్ చేసి రోమ ప్రభుత్వానికి గనుక అప్పగించి ఉంటే, లేదా రోమ ప్రభుత్వము గనుక పట్టుకొని ఉంటే ఒనేసిముని ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోయేవాడు, చెరసాలలోనికి వెళ్ళిపోయేవాడు, సంఖ్యలలో బంధింపబడేవాడు, బహుశా చివరికి
ఉరిశిక్ష కూడా పడే అవకాశం ఉండేది, లేదా ఇంకే శిరచ్ఛేదనమో ఇతరత్ర మరణశిక్షలు పడే అవకాశం ఉండేది. కానీ ఇవన్నీ పక్కన పెడితే నా ప్రశ్న ఏంటని అడిగితే, ఇన్ని చేసిన సైనికులు వచ్చి తనను పట్టుకున్న, చెరసాలలో బంధించిన, సంకెళ్లతో బిగించిన, బయట పెద్ద ప్రహారీ ఉన్నటువంటి భద్రత కలిగినటువంటి ఒక ప్రాంగణంలో అతనిని నిర్బంధించిన, బొండ వేసి బిగించిన, బెదిరించిన, భయపెట్టిన, నా ప్రశ్న, ఈరోజు ఈ పత్రికలో మన కళ్ళ ముందు కనబడుతున్న క్రొత్త ఒనేసిము ఎవరైతే ఉన్నారో, ఆ క్రొత్త నూతన ఒనేసిము కనబడేవాడా? మీరు ఆలోచించండి. ఈరోజు ఈ పత్రికలో ఒనేసిములో మార్పు కనబడుతోంది. మరలా ఒనేసిములో మార్పు కనబడుతోంది. ఈ మార్పు ఒకవేళ ఇతనిని బంధించి ఉంటే వచ్చేదా, చెరసాలలో వేసి ఉంటే వచ్చేదా, హింసించింటే వచ్చేదా? ఒకవేళ మార్పు వచ్చినట్టుగా కనబడినా అది హృదయంలో నుంచి వచ్చిన మార్పు అయి ఉంటుందా? బెదిరిపోయో, భయపడో, తాను ఏదైతే చేయాలనుకున్నాడో అది చేయకుండా తనను తాను నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చేమో. కానీ ఒక దొంగతనం చేసి ఉంటే, మరలా నేను దొంగతనం చేస్తే మళ్ళీ నన్ను లోపలికేస్తారేమో, హింసిస్తారేమో అనేటువంటి భయముతో దొంగతనము చేయకుండా తనను తాను నియంత్రించుకోవచ్చేమో. కానీ దాన్ని మనం సంపూర్ణమైన మార్పు అని చెప్పడానికి వీల్లేదు. కానీ ఈరోజు ఈ పత్రికలో కంటికి కనపడుతున్నటువంటి ఒనేసిము అలాంటి ఒనేసిము కాదు. అలాంటి ఒనేసిము కాదు. మార్పు వచ్చిన ఒనేసిము, నూతన ఒనేసిము, ఫ్రెష్గా కనిపించే ఒనేసిము, హృదయ శుద్ధి కలిగినటువంటి ఒనేసిము. దీనంతటికి కారణం ఎవరు? బెదిరింపా, సంఖ్యళ్ళ, చెరసాల, భయమా, ఎవరిదైనా నిఘానా? ఇవేవి కాదే. ఒనేసిములో వచ్చిన ఈ మార్పుకు ప్రధాన కారణం దేవుని కృప. ఎవరు చెప్పారు ఈ దేవుని కృప గురించి ఒనేసిముకు? ఎవరి దగ్గరకైతే దేవుడు పంపించాడో ఒనేసిముని, ఆ పౌలు అనేటువంటి భక్తుడు దేవుని కృప మహదైశ్వర్యము గురించి ఆ వ్యక్తికి బోధించాడు. తన జీవితంలో తాను రుచి చూసినటువంటి దేవుని కృపను తెలియజేశాడు. నువ్వు తప్పు చేసిన దుష్టుడు అయితే, తప్పు చేసిన దుర్మార్గుడు అయితే, ఆ దుర్మార్గుల సంఘానికి నేను అధ్యక్షునిగా పనిచేస్తున్నాను తన గురించి చెప్పుకునే ఉంటాడు. అంత భయంకరుడిని నేను. అలాంటి నేను ఈరోజు ఇంత సాత్వికుడిగా మారిపోయి, నా పేరు చెబితేనే గుండెల్లో రైళ్లు పరిగెత్తిన ఎందరో ఉన్నారు. సౌలు గారి పేరు చెబితే ఒకప్పుడు, ఆయన పేరు వింటేనే నిద్రలో హార్ట్ అటాక్ వచ్చినటువంటి రోజులు అవి. అలాంటి ప్రొఫైల్ కలిగినటువంటి నన్ను కేవలము తన కృపచేత పట్టుకొని ఈరోజు ఇక్కడ నిలబెట్టాడు. బ్రతుకుట క్రీస్తే ఈరోజు నా జీవితం. చచ్చిపోయినా పర్లేదు, చావైతే నాకు లాభం. ఇది నా జీవితం. ఇక నువ్వు అర్థం చేసుకో, టేక్ యువర్ డెసిషన్, నీ ఇష్టం అని ఒనేసిముకు తన జీవితాన్ని అంతటినీ తెలియచేసి ఆ కృప యొక్క విలువ, ఆ కృప ఎంత గొప్పదో పౌలు గారు చెప్పకపోయి ఉంటే ఒనేసిముకి ఈ మార్పు వచ్చేది కాదు. పౌలు గారు ఏం చెప్పి ఉంటాడు ఖచ్చితంగా ఒనేసిముకి? నీకు అర్హత లేదు, నాకు అర్హత లేదు, రేపు పొద్దున చచ్చిపోయిన తర్వాత ఆయనతో ఉండడం కోసం. ఏ తరంలో ఉన్నవాడైనా చచ్చిపోతే స్వర్గానికి వెళ్ళాలనుకుంటాడే తప్ప ఏ నరకానికో ఏ భయంకరమైన స్థలానికి వెళ్ళాలని ఎవడు కోరుకోడు. తనకున్నటువంటి లిటిల్ నాలెడ్జ్తోనైనా ఇది చేస్తే ఏదో పుణ్యం వస్తుంది అన్నటువంటి పాయింట్పై ఏదో ఒకటి చేయాలన్న ప్రయత్నం చేస్తాడు. ఒక దొంగ కూడా ఏదో ఒక మంచి పని చేసి నేను చేసిన పాపాలను ఇలా కడుక్కుంటున్నాను అన్నటువంటి ఫీలింగ్లో బతుకుతూ ఉంటాడు. నేను పోతే పుణ్యం రావాలి, నేను పోతే స్వర్గం కావాలని కోరుకునేటువంటి మనిషి అది ఎలా వస్తుందో తెలియక ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలన్న ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నాల్లో ఈ సమాజం కనబడుతుండగా ఒక సరైనటువంటి రూట్ని ఒనేసిముకు పౌలు గారు చూపించారు. అది దేవుని యొక్క కృప ద్వారా దొరికే ఒక అద్భుతమైనటువంటి మార్గం. అది విన్న తర్వాత ఒనేసిములో రావలసినటువంటి అసలు సిసలు మార్పు వచ్చింది. ఆ మార్పుతో కూడుకున్నటువంటి క్రొత్త ఒనేసిము ఈరోజు ఫిలేమోను ఎదుట కనబడబోతున్నాడు. ఏంటి దేవుని కృప? ప్రేమతో నిండినది మొదటిది. 2 ఆశ్చర్యకరమైనది. 3 మార్పును తెచ్చే దేవుని కృప.
ఇది మూడవది. ఇక నెమ్మదిగా 4వ లక్షణాన్ని మనము చూసే ప్రయత్నం చేద్దాం. 4వ లక్షణం, ఇది మీరు జాగ్రత్తగా ఇలానే రాసుకోండి. ఊహాతీతమైన దేవుని కృప. ఊహాతీతమైన దేవుని కృప, బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఇట్ ఈస్ సంథింగ్, గాడ్స్ గ్రేస్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ ఆల్వేస్ సీన్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. మన ఊహకు దాటి కార్యాలు చేస్తుంటుంది. ఊహాతీతమైనది అని ఎందుకు చెబుతున్నానంటే, మనం ఎప్పుడు కూడా ఊహించాం అలాంటి రిజల్ట్స్ వస్తాయని. అసలు ఇలా జరుగుతుందని నేనేనాడు కూడా అనుకోలేదు. కొంతమంది చక్కగా వాక్యం చెబుతుంటారు. అతని పాత జీవితం తెలిసినటువంటి వాళ్ళు అతను వాక్యం చెప్పేటువంటి ఆ సందర్భంలో సడన్గా వాళ్ళు దాన్ని చూసి ఆశ్చర్యపోయి, ఆ వాక్యం చెప్పడం పూర్తయిన తర్వాత అతని దగ్గరకు వచ్చి పాత స్నేహితులు, నువ్వేనా ఇంతవరకు ఈ మాటలు చెప్పింది? నువ్వేంటి, ప్రార్థన ఏంటి, బైబిల్ ఏంటి, వాక్యం ఏంటి, దేవుడేంటి, అసలు నీ నోట ఈ మాటలు వింటున్నామంటే మా కళ్ళను మా చెవులను మేమే నమ్మలేకపోతున్నాం అంటుంటారు. మీకు కూడా కొంతమంది అలాంటి వాళ్ళు తెలిసే ఉంటారు. వాళ్ళ పాత జీవితం మీకు తెలిసిన తర్వాత ఇలాంటోడు మారతాడని మాత్రమే అనుకోమని ఊరంతా కూడా ఉమ్మేసినటువంటి పరిస్థితి ఒక వ్యక్తిదైతే, ఆ వ్యక్తి కొద్ది కాలము ఎవరికీ కనబడకుండా వెళ్ళిపోయి, ఎవరికి కనబడకుండా ఆ వ్యక్తి అందరికీ దూరమై, అసలు ఉన్నాడో పోయాడో కూడా తెలియని పరిస్థితులు అందరూ ఉండగా ఒక్కసారిగా ప్రత్యక్షమై చేతిలో బైబిల్ పట్టుకున్నాడు, పాటలు పాడుతున్నాడు, వాక్యం చెబుతున్నాడు. ఇదంతా చూస్తుంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకొని ఇది నిజమా అన్నట్టుగా చూస్తుంటే దీని అర్థం ఏంటి? ఒక ఒనేసిము విషయంలోనే కాదు, మనము దాదాపుగా ఇలాంటి వారిని ఎన్నో సందర్భాలు మనం చూస్తుంటాం. బహుశా ఈ వాక్యం మాట్లాడుకుంటున్నటువంటి మనలో కూడా ఇలాంటి ప్రొఫైల్ కలిగినటువంటి వాళ్ళు ఉండే ఉంటారు. ఈ మైక్ మీ చేతికిచ్చి ఒక్కసారి ఈరోజు మీ స్థితికి పాత జీవితానికి తేడా ఏంటో చెప్పమని చెబితే మీలో చాలామంది పంచుకుంటారు, ఒకప్పుడు నా జీవితం ఇది, నేను సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి జీవితం. ఈరోజు నేను పాటలు పాడుతున్నానంటే ఎవరు నమ్మట్లేదు, ఈరోజు నేను వాక్యం చెబుతున్నానంటే ఎవరు నమ్మట్లేదు. ఏ రోజైనా స్టెఫెను చావుకు సమ్మతించిన సౌలు దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా నిలబడతాడని, ఆ స్టెఫెన్ అనేటువంటి వ్యక్తి ఏ దేవుని కోసమైతే రాళ్ళ దెబ్బలు తిని చచ్చిపోయాడో అదే దేవుని కొరకు ఆ వ్యక్తి చావుకు సమ్మతించిన ఒక యవనస్తుడు ఒక బలమైన ఆయుధంగా, సాధనంగా వాడబడతారని ఎవరైనా ఊహించి ఉంటారా చెప్పండి? పురుషులను స్త్రీలను ఈడ్చుకొని వచ్చి హింసించినటువంటి సౌలే భవిష్యత్తులో అదే దేవుని కోసం, అదే ప్రభువు కోసం ఏడవబడతాడని ఎవరైనా అనుకొని ఉంటారా చెప్పండి? ఎవరి పేరెత్తితే ప్రాణాలు తీస్తున్నాడో ఆ పేరు కోసం ఈరోజు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నటువంటి ఈ వ్యక్తి గురించి ఎవరైనా ఊహించి ఉంటారా చెప్పండి? ఊహాతీతమైన దేవుని కార్యం, దేవుని కృప మన ఊహకు అందనంత గొప్ప కార్యాలు చేస్తూ ఉంటుందని మనం చాలా గొప్పగా చెప్పేయచ్చు వీటన్నిటిని ఆలోచిస్తుంటే. అసలు ఒనేసిము పారిపోయిన ఒనేసిము మళ్ళీ దేవుని చేత పట్టుబడతాడు, పట్టుబడిన తర్వాత మారుతాడు, మారి ఒక గొప్ప సేవకుడు అవుతాడని అసలు యజమానైన ఫిలేమోను ఎప్పుడూ ఊహించి ఉండడు. ఒకరోజు ఒక అబ్బాయి తల్లిని విడిచిపెట్టి పారిపోయాడట. తండ్రి లేడు. ఆ తల్లిని విడిచిపెట్టి ఆ బిడ్డ పారిపోవడానికి గల ఒకే ఒక కారణం, ఆమె రోజు బైబిల్ చదవని చెప్పేదట, అంతే. బైబిల్ చదువు నాయన, రోజుకొక అధ్యాయం చదువు నాయన, రోజుకొక అధ్యాయం చదువు బిడ్డ అని కోరేదట. దాన్ని తట్టుకోలేక ఈ పోరు నేను తట్టుకోలేని పెద్ద తలపోటు నాకని ఇంటి నుంచి పారిపోయాడు. ఇక రాకూడదు అన్నట్టుగా పారిపోయి సడన్గా ఎక్కడో ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నాడు. ఒక్కసారిగా తనకు కొంచెం జ్వరంగా అనిపించి దాని తీవ్రత కొంచెం పెరిగిపోయి ఏదో కొంచెం ఇబ్బందికరంగా ఉంది, నేను అడ్మిట్ అయితేనే మంచిది అని అనిపించి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యాడు. చూడండి, హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కూడా నువ్వు అడ్మిట్ అవ్వాల్సిందే అని చెప్పారు. సరే అడ్మిట్ అయ్యాడు. ఆ చిన్నపాటి రోగంతో సఫర్ అవుతున్నాడు. తనకు ఏ వార్డ్ అయితే ఇచ్చారో లేదా ఏ రూమ్ అయితే ఇచ్చారో ఆ రూమ్లో తనతో పాటు మరొక పేషెంట్ కూడా పక్క మంచంలో ఉన్నాడు. ఆ పక్క మంచంలో ఉన్నటువంటి మరొక రోగి పేషెంట్
చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. ఎక్కువ రోజులు బతుకుతాడో లేదో అనే డౌట్ కాదు, కానీ ఎక్కువసేపు బ్రతుకుతాడో లేదో కూడా ఒక డౌట్ ఉండేటువంటి పరిస్థితిలో ఆ పేషెంట్ ఉండగా, ఈ అబ్బాయిని ఆ రోజు ఆ పేషెంట్ పిలిచి సైగ చేసి రమ్మని చెప్పి దగ్గరికి పిలిచి, బహుశా రాత్రి నేను చచ్చిపోతానేమో, ఎందుకు నీకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది, వింటావా అని అడిగాడట. పోయేవాడు ఏం చెప్తాడని చెవినిచ్చాడు ఈ అబ్బాయి. అప్పుడు తన పక్కనున్న ఒక పుస్తకాన్ని అబ్బాయికి ఇచ్చి, ఈ పుస్తకాన్ని నీకు కుదిరితే నువ్వు చదివే ప్రయత్నం చేయి, ఎందుకంటే ఒకప్పుడు నేను ఒక భయంకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నవాడను. చావడానికి ముందు ఆ పేషెంట్ చెబుతున్న మాటలు ఆ అబ్బాయికి, ఒకప్పుడు ఒక భయంకరమైనటువంటి జీవితం నాది, ఒక వైల్డ్ లైఫ్ నాది. అలాంటి పరిస్థితిలో ఈ పుస్తకం నాకు దొరికింది. ఈ పుస్తకంలో ఉన్న ఎన్నో సందేశాలు, ఇంతకు ఆ పుస్తకం ఏంటి అని అడిగితే బైబిల్ని బేస్ చేసుకొని మంచి మంచి పాఠాలు రాసినటువంటి పుస్తకం అది. ఈ పుస్తకం దొరకగానే ఈ పుస్తకంలో ఉన్న సందేశాలన్నీ కూడా, సందేశం 1, సందేశం 2, సందేశం 3, ఇప్పుడు మనం మెసేజ్లు అంటాం కదా, ఒక మెసేజ్, రెండవ మెసేజ్, మూడవ మెసేజ్ అని, ఇవన్నీ చదివిన తర్వాత నా జీవితమే మారిపోయింది. ఇప్పుడు నేను చెబుతున్నాను ఆయన, ఈ రాత్రి నేను చనిపోతున్నానన్న బాధ లేదు, కానీ నాకు నేను కన్ను మూసిన తర్వాత నా ప్రభు దగ్గరికి వెళ్తానన్న సంతోషం నాకు ఎక్కువ ఉంది. నేను చాలా నెమ్మదిగా చచ్చిపోతున్నాను ఈ రాత్రి. బహుశా నా జీవితంలో పనికొచ్చిన ఈ పుస్తకం నీకు కూడా పనికొస్తుందేమో. దయచేసి ఈ పుస్తకాన్ని నువ్వు తీసుకొని నీకు నచ్చితే చదివిన తర్వాత ఆ పుస్తకం పైన ఏదైనా అడ్రస్ ఉంటే ఒకసారి చూడు, ఉండే ఉంటుంది. ఆ అడ్రస్ కలిగినటువంటి వారికి ఒక చిన్న లెటర్ రాసి నా తరపు నుంచి చిన్న థ్యాంక్స్ చెప్తావా నేను పోయిన తర్వాత అని ఆ పుస్తకాన్ని ఈ అబ్బాయి చేతిలో పెట్టాడట ఆయన. అలా పెట్టి రాత్రి చనిపోయాడు. ఆశ్చర్యపోయిన కుమారుడు ఏముంది పుస్తకంలో తీసి చదవడం మొదలు పెడితే తన జీవితంలో తాను ఎంత తప్పు చేశాడో తల్లి దగ్గర ఇవన్నీ గుర్తొచ్చి, ఈ పాఠాలు చదువుతుంటే నేను బైబిల్ ఖచ్చితంగా నేను చదవాలని అనిపించి నెమ్మదిగా బైబిల్ చదవాలనేటువంటి ఆలోచన పెంచుకున్నాడు. తర్వాత రోగం నయమైంది, బయటికి వచ్చాడు. ఆ పుస్తకాన్ని బేస్ చేసుకొని ఒక బైబిల్ దగ్గరకు ఒక బైబిల్ని కొనుక్కొని ఆ బైబిల్ చదవడం నేర్చుకొని తర్వాత నెమ్మదిగా ఆత్మీయంగా రోజుకి బలపడుతూ ఆ పుస్తకము రాసినటువంటి రచయిత ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఒక లెటర్ అయితే పంపి, మీరు రాసినటువంటి పుస్తకము ద్వారా ఒక వ్యక్తి చనిపోయే ముందు ఆ పుస్తకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ నాకు చెప్పి మీకు థ్యాంక్స్ చెప్పమని చెప్పి మరీ ఈ పుస్తకాన్ని నాకు ఇచ్చాడు. ఈ పుస్తకం ఆయన్నే కాదు నన్ను కూడా మార్చింది. ఇంతకు ఎవరి వ్యక్తి ఈ అబ్బాయి? ఏ బైబిల్నైతే చేతికిచ్చి తల్లి రోజుకొక అధ్యాయం చదువు నాయన అని కోరితే అది వినడానికి కూడా ఇబ్బంది అయ్యి ఇటు నుంచి పారిపోయాడో, పారిపోయిన ఆ బిడ్డను దేవుడు ఎలా పట్టుకున్నాడో చూడండి. అది ఊహకు అందనంత గొప్ప కార్యం. ఈ కుమారుడు మరలా తల్లి దగ్గరికి వెళ్ళే ఉంటాడు ఖచ్చితంగా. మరలా తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు, పారిపోయినప్పుడు, ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు కుమారుడు వేరు, ఈరోజు తిరిగి వచ్చిన తర్వాత కళ్ళ ముందు కనిపించే కుమారుడు వేరు. ఆ తల్లి తన కళ్ళను నమ్మే ఉంటుందా చెప్పండి? అమ్మా నేను మారిపోయిన నేను ఈరోజు నువ్వు కోరుకుంటున్న ఆ బైబిల్కి విద్యార్థిగా మారిపోయాను, ఆ ప్రభుకు దాసుడిగా మారిపోయాను, ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసి నీ దగ్గరకు వచ్చానమ్మా అని అంటే ఆ తల్లి ఈ జీవితానికి ఇది చాలా అనుకొని ఉంటుంది కదా. ఊహకు అందనంత గొప్ప కార్యాలు ఇవి. యెరూషలేము నుండి దమస్కుకు బయలుదేరిన మన పౌలు గారు దమస్కులో ఉన్న క్రీస్తు శిష్యులను పట్టుకొని బంధించి ఇక్కడికి తీసుకొని రావాలని చెప్పి పత్రికలు తీసుకొని వెళ్ళిపోయినటువంటి పౌలు గారు దమస్కు నుండి మరలా యెరూషలేముకి వచ్చేసరికి పత్రికలు పట్టుకొని వెళ్ళిన ఆయన ప్రభు కొరకు పత్రికలు రాసే వ్యక్తిగా కనబడేసరికి యెరూషలేములో ఉన్న వాళ్ళు ఎవరూ నమ్మలేదు. అప్పుడే బర్నబా గారు పౌలు గారిని పట్టుకొని అపోస్తలుల దగ్గరికి తీసుకొని వెళ్తాడు పరిచయం చేయడానికి. ఎవరు ఊహించలేదు ఈయన మారతాడని. దేవుని కృపకున్న ఒక గొప్ప లక్షణం అది. మానవుల అంటే మనుషుల ఊహకు అందనంత గొప్ప కార్యాన్ని చేయగలిగే
శక్తి ఆ దేవుని కృపకుంది. ప్రేమతో నిండినది దేవుని కృప మొదటిది, ఆశ్చర్యకరమైనది దేవుని కృప రెండవది. తర్వాత మూడవది ఏం చెప్పాను? మార్పు తెచ్చే దేవుని కృప మూడవది. 4, ఊహాతీతమైనది దేవుని కృప. 5, చివరిది 5, సంబంధ బాంధవ్యాలు లేదా అనుబంధ బాంధవ్యాలు, అనుబంధాలను బలపరిచే దేవుని కృప. ఖచ్చితంగా రాసుకోండి, ఇది 5వది. అనుబంధాలను బలపరిచే దేవుని కృప. ఎలా అర్థం చేసుకోవడానికి మరలా ఒకసారి ఫిలెమోను పత్రికలో మనం చదువుకున్న ఈ పోర్షన్ని మనం చూద్దాం. 15-16 వచనములు జాగ్రత్తగా చూద్దాం. అనుబంధాలను బలపరిచే దేవుని కృప అనేది ఏంటో మనం అర్థం చేసుకుందాం. అతడిక మీదట దాసుడిగా ఉండడు. అంతేనా? దాసుడు కాదిక. ఫిలెమోను, నీ ఎదుటికి వస్తున్న ఈ వ్యక్తికి దాసుడు కాడు. ఒకప్పుడు నీకు దాసుడే. అతడిక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను. దాసుడు కాదు. ఫిలెమోను, నీ ముందు నిలబడినటువంటి వ్యక్తి దాసుడు కాదు. హీఈస్ నాట్ ఎ స్లేవ్. బానిస కాదు. దాసుడి కంటే ఎక్కువైన వాడు ప్రియ సహోదరుడు, your brother. From now on he is not your slave, he is your brother. నీ బానిస కాదు, నీ దాసుడు కాదు. ఓ మాస్టర్, he is your brother. ఒకప్పుడు దాసుడిగా ఉన్న అనుబంధం, నేను యజమాని, ఆ అబ్బాయి నాకు దాసుడు. వీరిద్దరికి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిది? యజమానుడు దాసుడు, మాస్టర్ అండ్ స్లేవ్. కానీ ఈరోజు యజమానుడు దాసుడు కాదు. దేవుని కృప వీరిద్దరిని ఏకము చేసి మీరిద్దరికి మీదట సహోదరులు. పెంచిందా? అనుబంధాన్ని పెంచిందా? బంధాన్ని పెంచిందా? బంధాన్ని బలపరిచిందా? ఇక్కడ విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మార్పు కేవలము ఒనేసిములో మాత్రమే కాదు. ఈ మాట ద్వారా ఇది చదివిన తర్వాత ఫిలెమోను గారిలో కూడా మార్పు రావాలి. విశ్వాసే, గొప్పవాడే, కానీ ఇంకా తన గొప్పతనాన్ని మెరుగుపరుచుకోవాలి. తనకున్నటువంటి ప్రస్తుత ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఈ మాట ద్వారా ఫిలెమోను గారికి పౌలు గారి ద్వారా దేవుడు కల్పించాడు. ఏంటి? ఇంతవరకు దాసుడిగా చూసావు, అది నీకున్నటువంటి ఆత్మీయ జీవితం. ఓ యజమాని, రోమా సామ్రాజ్యంలో ఉంటున్న ఓ యజమాని, రోమా ప్రభుత్వ చట్టాలతో కూడుకున్నటువంటి ఈ సామ్రాజ్యంలో బ్రతుకుతున్న ఓ యజమాని దాసత్వాన్ని ఈ లోక ప్రభుత్వం ఒప్పుకుందేమో కానీ దేవుని ప్రభుత్వం ఒప్పుకోదు. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే యజమాని దాసుడు అనేటువంటి పిక్చర్ లోక ప్రభుత్వాలు కలుగజేశాయి, కానీ దేవుడు మాత్రం నువ్వు యజమాని, అతడు దాసుడు కాదు, నా దృష్టిలో మీ ఇద్దరు కూడా సహోదరులుగా ఉండాలి. అంటే మార్పు ఒనేసిములో వచ్చింది, బాగానే ఉంది, కానీ ఫిలెమోను నీలో కూడా ఒక మార్పు రావాలి. రోమా సామ్రాజ్యంలో ఉన్నాను కదా, దాసత్వం అనేది కామన్ కదా, యాక్సెప్టబుల్ కదా, అంగీకార యోగ్యమైనది కదా, నేను కూడా అలాగనే కొనసాగుతానంటే కాదు. నువ్వు మారితే నీ ద్వారా 10 మంది యజమానులు మారే అవకాశం ఉంది. ఫిలెమోను అన్న ఆయన ఎప్పుడూ తన దాసులను దాసులుగా చూడండి, తన పిల్లలుగా చూసుకుంటాడు, లేదా తన సహోదరులుగా చూసుకుంటాడు అన్న టాక్ బయటికి వెళ్ళిపోవాలి. మిగిలిన యజమానులలో కూడా ఆలోచనలు పుట్టాలి. మిగిలిన యజమానులు కూడా మేము కూడా ఉంటే ఫిలెమోనులా ఉండాలి అని అనిపించుకునేలా వారు మారే ఒక స్థితికి ఫిలెమోను కారణం కావాలి. అంటే ఇక్కడ ఈ పోర్షన్ కేవలం ఒనేసిము మార్పు గురించి మాత్రమే కాదు, కానీ ఫిలెమోనులో కూడా ఒక మార్పును కోరుకుంటోంది అని మనం గమనించాలి. తనతో సమానుడిగా ఒనేసిమును స్వీకరించగలగాలి, ఒక సేవకునిగా, ఒక సహోదరుడిగా. నిజమే,
ఖచ్చితంగా ఈ మాట చదివిన తర్వాత ఫిలేమోను గారు కూడా ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి ఉంటారు. నిజమే కదా, ఇక్కడ మార్పు ఒనేసిములో వచ్చిందని నేను చదువుతున్నానే కానీ అసలు నాలో కూడా రావాలిగా. ఇక మీదట నీకు దాసుడు కాదు, నీకు సహోదరుడు అంటున్నాడు ఇక్కడ భక్తుడు. అలాంటప్పుడు అతనిని దాసుడిగా కాకుండా ఒక సహోదరుడిగా చూడగలగాలి అని అంటే ముందు నేను కూడా మారాలి. మరి అదే నేను మాట్లాడుతున్నా. దేవుని కృప, ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, మార్పు తీసుకొని రాగలిగినది అన్నాం కదా. ఆ మార్పుతో కూడుకున్నటువంటి మరొక ఇంటర్లింక్ అయినటువంటి మరొక పాయింట్ ఇక్కడ, అనుబంధాలను పెంచే, బలపరిచే, మెరుగుపరిచే కృప దేవుని కృప. ఉదాహరణకు ఒక ఆవిడ చెప్తుంది, ఏమండి పెళ్ళైన తర్వాత నేను చాలా బాధలు పడ్డానండి. కారణం, నాకైతే దేవుడు ఇష్టం, నాకైతే మందిరం అంటే ఇష్టం, ప్రార్థన అంటే ఇష్టం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మా ఇంటి ఆయనకు మాత్రం ఇవన్నీ ఏవి పడేవి కాదు. ఎప్పుడు తాగేవాడు, తాగింటికి వచ్చాడంటే నరకం చూపించేవాడు. ఏమంటాడో తెలియదు, ఎలా తిడతాడో తెలియదు, ఎలా కొడతాడో తెలియదు. చెప్పాలంటే ఒక 5 ఏళ్ల పాటు నేను నరకం అనుభవించాను పెళ్ళైన తర్వాత. కానీ నిజంగా నేను నమ్మలేని విషయం ఏంటంటే, ఆవిడ చెప్తోంది, ఈరోజు మా ఆయన నాకంటే ఎక్కువగా మందిర కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈరోజు నాకంటే ఎక్కువగా పాటల కార్యక్రమము, వాక్య పరిచర్య, ప్రార్థనా పరిచర్య, సువార్త సేవ అంటే నాకంటే 10 అడుగులు ముందు మా ఆయన ఉంటుంటే నేను నమ్మలేకపోతున్నాను. నిజంగా ఇవన్నీ పక్కన పెడితే, ఎప్పుడైతే మా ఇంటి ఆయన దేవుణ్ణి తెలుసుకున్నాడో, సువార్తను స్వీకరించి, ఆ రోజు నుంచి నన్ను ఏ రోజు కూడా, ఈరోజు కొట్టడం తర్వాత దేవుడు ఎరుగు, కనీసం పల్లెత్తు మాట కూడా అనకుండా నన్ను ఎంతగా ప్రేమగా చూసుకుంటున్నాడు, ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో నేను చెప్పలేను. ఇలానే చచ్చిపోయినా కూడా నాకు ఇబ్బంది లేదని ఆవిడ ఆనందాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఒక మహిళ, ఒక సోదరి. మీరు ఆలోచించండి, ప్రభులోనికి రాకముందు భయంకరంగా హింసించే ఒక భర్త ప్రభులోనికి వచ్చిన తర్వాత ఈరోజు తన భార్యను ప్రేమించేవాడుగా, తన పిల్లలను ప్రేమించేవాడుగా, తన కుటుంబాన్ని పోషించేవాడుగా కనబడుతుంటే దీనికి కారణం ఏంటని అడుగుతున్నాను నేను. ఏమిటి దీనికి కారణం? ఒకప్పుడు ఎందరో ఎన్నో మాటలు చెప్పే ఉంటారు, అంతేందుకు తన మనసాక్షి కూడా తెలిసింది కరెక్ట్ కాదని, ఆయన కూడా అలానే బతికాడు. కానీ ఎక్కడో ఏ మాటనో తన మనసును గుచ్చింది, దాని విషయమే ఆలోచన చేశాడు, బాధపడ్డాడు, పశ్చాత్తాపపడ్డాడు, సంతాపపడి మారు మనసు తెచ్చుకొని బాప్తిస్మం తీసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసి, తాను హింసించిన తన భార్యను, తాను బాధపెట్టిన తన పిల్లలను, వేదనకు గురి చేసిన తన కుటుంబీకులను, తల్లిదండ్రులను, అందరినీ ప్రేమించడం మొదలుపెట్టాడు. అందరి మనసుల్లో ఒక పెద్ద స్థానాన్ని అతను సంపాదించగలిగాడు. దీనంతటికి గల కారణం దేవుని కృప. ఆ కృప ఈ వ్యక్తిలో తెచ్చిన మార్పు, తద్వారా అనుబంధాలు పెరిగిపోతుంటాయి. అలాగే కొన్ని కుటుంబాలలో భర్తలను హింసించే భార్యలు ఒకప్పుడు భయంకరంగా, తర్వాత తప్పు తెలుసుకొని వాక్యం చేత గద్దించబడి మరలా భర్తకు దగ్గరై, నన్ను క్షమించండి, పాతవన్నీ మర్చిపోండి, కొత్తగా మనం జీవితాన్ని స్టార్ట్ చేస్తామంటే, చేద్దామనంటే ఆ భర్త ఎంత ఆనందంగా ఆ భార్యను స్వీకరిస్తాడు. భర్తను గౌరవిస్తూ నెట్ ఏమైనా డిస్కనెక్ట్ అయిందా? అలా ఒకప్పుడు బాధ పెట్టిన భార్యలు ఈరోజు భర్తలను ప్రేమిస్తూ, గౌరవిస్తూ, విధేయులుగా ఉంటూ, ఒకప్పుడు భార్యలను హింసించినటువంటి భర్తలు మారి ప్రేమిస్తూ, అలా ఎన్ని సాక్ష్యాలు సమాజంలో మనం చూస్తూ ఉంటాం. దీనంతటికీ కారణం ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప. 5 లక్షణాల గురించి మాట్లాడుకుంటున్నాం. 5 తల్లిదండ్రులను గాలికి వదిలేసిన పిల్లలు వాక్యం చేత గద్దించబడి మరలా కళ్ళు తెరుచుకొని మరలా ఆ తల్లిదండ్రులను స్వీకరించి వారిని చూసుకుంటూ ఉంటే, ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్లో వచ్చిన మార్పును చూసి ప్రతిరోజు పండుగ చేసుకుంటూ ఉంటారు. వారిలో వచ్చినటువంటి మార్పునే వారు ఆహారంగా తీసుకుంటూ కడుపు నింపుకొని బతికేస్తుంటారు. అనుబంధాలను బలపరిచే దేవుని కృప అని చెబుతున్నాను. అందుకే ఫిలేమోను ఇక మీదట దాసుడిగా చూడకూడదు, ఒనేసిముని ఎలా చూడాలి? మరి సహోదరుడిగా చూడాలి. బంధం పెరగాలి. సమాజంలో యజమానులకు దాసులకు మధ్య బంధం పెరగాలి. తద్వారా ఈ స్లేవరీ, ఈ దాసత్వం అనేది ఈ సమాజంలో ఉండకుండా కొట్టివేయబడాలి, తుడిచిపెట్టబడాలనేటువంటి ప్రయత్నం 1వ శతాబ్దపు క్రైస్తవ్యం చేసింది అనడానికి ఇది మరొక నిదర్శనం. ప్రేమతో నిండినది దేవుని కృప.
ఆశ్చర్యకరమైనది దేవుని కృప, మార్పు తెచ్చేది దేవుని కృప, ఊహాతీతమైనది దేవుని కృప, అనుబంధాలను బలపరిచేది దేవుని కృప. మనం బ్రతికున్నప్పుడు ఆ దేవుని కృపను అనుభవించే అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. కానీ ఆ కృపను సద్వినియోగపరుచుకుంటే మనం ధన్యులమవుతాము, లేదా ఆ కృపను దుర్వినియోగపరుచుకుంటే మనకు దేవుడు వాగ్దానం చేసిన నిత్య జీవానికి పాత్రులుగా ఎంచబడక మనం ఒక భయంకరమైన శిక్షలోనికి చేతులారా మన జీవితాన్ని తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది. హెచ్చరింపబడతాం. ఒనేసీము నూతన స్థితికి కారణమైన దేవుని కృప ఈరోజు మనందరి జీవితంలో కూడా పని చేయుటకు, కార్యము చేయుటకు, మనలో మార్పు తీసుకొని రావడానికి, ప్రేమతో మనందరి కళ్ళ ఎదుట ఆశ్చర్యాన్ని కలిగించే విధముగా, తీసుకొని రావాల్సినటువంటి మార్పును మనలో తెచ్చే విధంగా, మన ఊహకు అందనంత ఫలితాలు మనకు ఇవ్వడం కోసం, మనందరి మధ్య ఉండేటువంటి బంధాలను పెంచడం కోసం ఆ దేవుని కృప ఇప్పటికీ మనకు లభ్యమవుతోంది. బతుకున్నాము గనుక, ఇంకా ఊపిరుంది గనుక మనం ఇంకా లోకపరమైనటువంటి జీవితంలో బ్రతికేస్తూ ఉంటే రమ్మని ఈ మాటల ద్వారా దేవుడు పిలుస్తున్నాడేమో. ఈ రాత్రి ఒక్కసారి మీరు ఆలోచించేయండి. ఎందరో చరిత్రలో ఘోరమైన పాపాలు చేసిన వారు దేవుని క్షమాపణను పొందుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసి శేష జీవితాన్ని వారు గొప్పగా ముగించగలిగారు. ఒనేసిము గారికి మనకున్నటువంటి తేడా ఏంటని అడిగితే, ఆయన దేవుని కృపను వినియోగించుకున్నాడు. పౌలు గారు దేవుని కృపను వినియోగించుకున్నాడు. ఈరోజు మనం వినియోగించుకునే పరిస్థితిలో ఉన్నామా, దుర్వినియోగపరుచుకునే పరిస్థితులు ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకుందాం. ఆయన ప్రేమిస్తూ ప్రతిరోజు తన దాసుల ద్వారా ఆయన మాటల చేత మనల్ని ఆహ్వానిస్తుంటే ఆ ఆహ్వానాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యము చేసి చూద్దాం అన్నట్టుగా వాయిదాలు వేసుకుంటూ మనం ముందుకు వెళుతుంటే ఆ నిర్లక్ష్యమే రేపొద్దున మన నెత్తికి ఒక భయంకరమైనటువంటి భారాన్ని తీసుకొని వచ్చి లేవలేని స్థితిలో మనల్ని ముంచి నరకపాత్రులను చేస్తే ఆ రోజు మనం ఏడ్చినా రొమ్ము కొట్టుకున్నా మనకు దిక్కుండదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుందాం. ఆలోచించండి. ఈ రాత్రి ఫిలెమోను పత్రికలోని ఈ 50వ సెషన్లో మనం నేర్చుకున్న ఈ మాటలన్నీ మన జీవితాల్లో గొప్పగా పని చేయలాగున దేవుని యొక్క సహాయాన్ని తీసుకుందాం. మనందరి వినికిడిలో దేవుడి యొక్క సందేశాన్ని గొప్పగా ఆశీర్వదించును గాక. ఆమెన్. ఇంతటితో ఫిలెమోను పత్రికలోని 50వ సెషన్ పూర్తయినట్టు ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మీరు ఇచ్చినటువంటి మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఒనేసిము గారు తన జీవితంలో మీ కృపను సద్వినియోగపరుచుకున్నాడు. మీ కృపను తాను అనుభవించాడు తండ్రి. మీ కృపను ఆస్వాదించగలిగాడు. ఎంతో గొప్పదైన ప్రేమతో నిండిన మీ కృపది, ఆశ్చర్యకరమైన కృప అది, మార్పు తెచ్చే కృప అది, ఊహాతీతమైనది మీ కృప, అనుబంధ బాంధవ్యాలను బలపరిచేది మీ కృప. అయోగ్యులమైనటువంటి మమ్మును తండ్రి మీ కృప ఆహ్వానిస్తోంది. ఈరోజు ఎందరో మాయ మాటల చేత సమాజంలో ఎన్నో మోసకరమైనటువంటి కార్యాలకు పాల్పడుచుండగా, ప్రత్యేకించి మీ పేరు చెప్పుకొని, మీ దాసుల పేర్లు చెప్పుకొని ఇలాంటి వేషాలు వారు వేస్తుండగా తండ్రి, వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. వారిని క్షమించమని కోరుచున్నాం తండ్రి, క్షమించమని కోరుచున్నాం. ఒనేసిమును క్షమించినట్టుగా వారిని క్షమించమని, వారు మారు మనస్సు పొంది ఒక క్రొత్త జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని, న్యాయబద్ధమైన జీవితాన్ని, నిష్కల్మషమైనటువంటి జీవితాన్ని వారు ప్రారంభించినట్లుగా వారిని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప సాధనాలుగా వారు వాడబడినట్లుగా సహాయం చేయండి తండ్రి. మీ సేవలో పాత్రలుగా ఎంచి బలమైన పాత్రలుగా వారిని వాడుకోనమని ప్రార్థిస్తున్నాను. మిగిలిన వారు కూడా
అమాయకంగా ఉండక, మోసాలకు బలి కాకుండా తండ్రి జాగ్రత్త పడినట్లుగా, కొన్ని సందర్భాలలో తండ్రి మంచితనము కూడా వారు చేతగానితనంగా తీసుకొని దానిని మరోలా ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంటే దానివల్ల వారు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వారు అర్థం చేసుకునే అవకాశాన్ని వారికి దయచేయండి తండ్రి. మీ వాక్యం చేత ఈ రీతిగా ప్రతిరోజు మా జీవితాలను మేము కట్టుకుంటూ భవిష్యత్తులో ఇంకా మరింత గొప్పగా మీకోసం ఈ సమాజంలో నిలబడినట్లుగా, మెరుగైన సమాజం కోసం, ఒకనాటి మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం ఎలాగైతే పాటుపడినదో ఈ తరంలో మేము కూడా అలాంటి నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను, మొదటి శతాబ్దంలో ఉన్న దాసత్వపు కోరలను తీసివేయాలన్న ప్రయత్నం ఆనాటి క్రైస్తవ్యం ఎలాగైతే చేసినదో, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఏవైతే తండ్రి మీకు నచ్చని ఉన్నాయో అలాంటి వాటిని కూడా రూపుమాపడానికి మా వంతు నిర్మాణాత్మకమైన పాత్ర మేము పోషించినట్లుగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతిరోజు ఈ రీతిగా మీ వాక్యం నేర్చుకుంటున్న మీ పిల్లలందరూ ఆసక్తిని ఆశీర్వదించమని, తిరిగి రేపటి రాత్రి బైబిల్ తరగతిలో మీ యొక్క నడిపింపును, మీ యొక్క తోడును మాకు దయచేయమని కోరుచు, నాతో పాటు వాక్యం పంచుకుంటున్న మీ పిల్లలందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకొని వారికి రావాల్సిన ఈవులు అనుగ్రహించమని మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసములు ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడుపుచున్న మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులందరితోనూ, ప్రత్యేకించి మాయ మాటలు చెప్పి అనేక మందిని మోసం చేసే మనసున్నటువంటి వారితో కూడా దేవుని యొక్క తోడు, ఆయన సహవాసం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ నిరంతరము తోడయుండి గొప్పగా నడిపించునుగాక. ఆమెన్.